జై 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 జై. ఓకే, ప్రవేశ గీతం పాడదాం అందరూ కూడా. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. రాజాదిరాజు దేవునికి వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి, ఆనంద గీతం పాడి పాడి, ఉత్సాహ గీతం పాడి పాడి. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. దీపాల ధూపాల పుష్పాలతో కీర్తించి కొనియాడెదం రారే జనమా. రాజాదిరాజు బలి పూజకు వేగమిరారే, తండ్రి దేవుని సన్నిధికి పరుగునరారే. దేవదేవుని ప్రియసుతుడు మానవాళి రక్షణకై, దేవదేవుడు ప్రియసుతుడు మానవాళి రక్షణకై అర్పించిన దివ్య బలియాగము, అర్పించిన దివ్య బలియాగము. ప్రతి పాపిని రక్షించెను, ప్రతి పాపిని రక్షించెను. విశ్వాస హృదితోడ పాల్గొందమా, విశ్వాస హృదితోడ పాల్గొందమా. ప్రియ సహోదరి సహోదరులారా, అందరూ కూడా మీ యొక్క క్రొవ్వొత్తుల్ని ఆర్పివేసి మీరింటికి వెళ్ళిన తర్వాత ఈ యొక్క ప్రార్థన స్థలంలో, ఆ యొక్క ప్రదేశంలో మీ ఇంట్లో దేవుడి దగ్గర పెట్టుకుని మరలా వెలిగించుకోవచ్చు. అందరూ కూడా ఆరిపోయింది. దయచేసి క్రొవ్వొత్తుల స్టాండ్ దగ్గర ఉన్నవారు కూడా దయచేసి వెనక్కి వెళ్ళిపోండి. అందరూ ఈరోజు 8వ రోజు నిర్మల మాతకు నవలదైన ప్రార్థనలు 8వ రోజు మనం వచ్చి ఉన్నాం. ఎంతో సంతోషకరం. ఈరోజు ఈ యొక్క దివ్య బలి పూజను సమర్పించడానికి మరియ తల్లికి మరియు యావమ్మకు మధ్య ఉన్నటువంటి ప్రత్యేకతను గురించి, భేదం గురించి, దేవుని యొక్క వాక్యాన్ని ప్రకటించడానికి మన కొరకు ప్రార్థించడానికి వచ్చినటువంటి రెవరెండ్ ఫాదర్ వేలంకని గారు మీ అందరికీ కూడా తెలుసు. ఫాదర్ గారు రావడం ఎంతో సంతోషకరం. అందరూ కూడా చప్పట్లతో ఫాదర్ గారిని వెల్కమ్ చెబుదాం. స్వాగతం, సుస్వాగతం డియర్ ఫాదర్. అందరూ కూడా 2 నిమిషాలు కూర్చోండి. పితా పుత్ర పవిత్రాత్మ నామమునా మన ప్రభు అయిన యేసుక్రీస్తు కృప, సర్వేశ్వరుని ప్రేమ, పవిత్రాత్మ సహవాసం మీ అందరితో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక.
ప్రభుని యందు ప్రియులగు దైవ ప్రజలారా, ఈ రోజున మనమందరము నిర్మలమాత మహోత్సవాన్ని కొనియాడే క్రమంలో 8వ రోజున ఆధ్యాత్మికంగా సిద్ధపడుతూ ఉన్నాం. ఈనాటి ధ్యానాంశము ఏవమ్మ మరియమ్మ మధ్య ఉన్నటువంటి వ్యత్యాసం గురించి ధ్యానం చేయబోతూ ఉన్నాం. అయితే మున్ముందుగా ఈ దివ్యబలి పూజలో పవిత్రమైనటువంటి ఈ పరమ రహస్యాలను కొనియాడడానికి మనందరికీ పవిత్రత అవసరం. పవిత్రమైన దివ్యబలి పూజలో పాల్గొనడానికి ఆ దేవదేవుని మనందరం కూడా పాపక్షమాపణ కోరుదాము. అందరం చేతులు జోడించి మన శిరము వంచి ఆత్మ పరిశీలన చేసుకుందాం. ఏ విధంగా అయితే మరియ తల్లి రక్షణ కార్యంలో పరిపూర్తిగా దేవునితో సహకరించిందో, నేను కూడా దేవునితోను మరియమాత బాటలు నడుస్తూ రక్షణ కార్యములో భాగం పంచుకుంటూ ఉన్నానా లేదా అని ఆత్మపరిశీలన చేసుకుంటూ అందుకు విరుద్ధముగా జీవించేటువంటి సమయ సందర్భాలకు గాను అనేక విధాలుగా పాపమునకు లోనై పతన స్థితిలో జీవించినటువంటి మనందరి పాపాలను క్షమించుమని ఆ దేవదేవుని విధేయతతో, వినమ్రతతో, దీనతతో పాపక్షమాపణ కోరుదాము. గాలిలో రెపరెపలాడుచున్న చిరుదీపము నేను, నీ రెక్కలతో కప్పుమునన్ను, నా యేసు కప్పుమునన్ను. గాలిలో రెపరెపలాడుచున్న చిరుదీపము నేను, నీ రెక్కలతో కప్పుమునన్ను, నా యేసు కప్పుమునన్ను. యేసు 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 యేసు. పాపము నన్ను వెంటాడుచుండ, నీ పరిశుద్ధ వస్త్రముతో కప్పుము నన్ను. పాపము నన్ను వెంటాడుచుండ, నీ పరిశుద్ధ వస్త్రముతో కప్పుము నన్ను. కోపం క్రోధం నన్ను చుట్టినా, నీ ప్రశాంత మనసును వసగుమయ్యా. కోపం క్రోధం నన్ను చుట్టినా, నీ ప్రశాంత మనసును వసగుమయ్యా. యేసు 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 యేసు. సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనల్ని పాపమాల నుండి శుద్ధి చేసి ఇది పూజ ద్వారా ప్రలోకంలో పాల్గొన్న అర్హతను దయచేయునుగాక. దూతలు పాడిరి,
గీతముల్ పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి దూతలు పాడిరి పరమోన్నత గీతముల్ పరమండలాధీశుని స్తుతించి కొనియాడిరి మహోన్నత దేవునికి మహిమని పాడుదా భూమి జనులందరికీ శాంతి శుభములు అగుననుచు మహోన్నత దేవునికి మహిమని పాడుదా భూమి జనులందరికీ శాంతి శుభములు అగునని శుభములు శాంతి శుభములు అగుననుచు శాంతి శుభములు అగుననుచు ఏలికైల సర్వేశ్వరా మా స్వర్గరాజా మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా ఏలికైల సర్వేశ్వరా మా స్వర్గరాజా మహాబలము గల ఓ పితా మమ్మేలు మా రాజా మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 జనితైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ దీశుడా జనితైక సుతుడా శ్రీక్రీస్తువా పాప విమోచకుడా సర్వేశ్వరుని ప్రియ గొర్రె పిల్ల రక్షణ మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన మా స్తుతులన్నీ ప్రభునికయ్యా గ్లోరియా 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 పితకుడి పార్శ్వనాసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా పితకుడి పార్శ్వనాసీనుడా పరిశుద్ధ పరిపూర్ణుడా పిత మహిమలో పరిశుద్ధాత్మతో పాలించు మా ప్రభువా మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన మీకే స్తుతి మీకే మహిమ ఘన ఆరాధన మా
స్తుతులన్నీ ప్రభునికయ్యా. గ్లోరియా 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 గ్లోరియా. ఆమేన్ 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 ఆమేన్. ప్రార్థించుదము. ఓ సర్వేశ్వర, లోకరక్షుడైన యేసు తన మరణోత్థానముల ద్వారా సాధించిన రక్షణానుగ్రహములను పరిశుద్ధ కన్యైన మరియమాతకు ముందుగానే అన్వయించి ఆమె తన తల్లి గర్భమును రూపొందిన క్షణం నుండి ఆమెకు మానవపల్లి పాపలను మలను సోకనీయక ఆమెను కాపాడి ఈ విధంగా మీ కుమారునికి యోగ్యమైన నివాసముగా ఆమెను రూపొందించి తీరి. కావున ఆమె విజ్ఞాపన ప్రార్థన సహాయమున మేము పాపరిహారమును పొంది మీ సమక్షంలో చేరినట్లు కరుణింపుము. మీతోను పవిత్రాత్మతోనూ కలిసి యుగ యుగములు జీవించుచు పాలించు మా ప్రభువును మీ కుమారుడైన యేసుక్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. మూడో అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. ఆది కాండము 3వ అధ్యాయము 1వ వచనం నుంచి 6వ వచనం వరకు. దేవుడైన యావే సృష్టించిన జంతువులన్నిటి అందును సర్పము జిత్తుల మారిది. అది తోటలోనున్న ఏ చెట్టు పండును తినరాదని దేవుడు మీతో చెప్పినట నిజమేనా అని స్త్రీని అడిగాను. దానికి స్త్రీ, తోట నడుమనున్న చెట్టు పండు తప్ప మిగిలిన ఏ చెట్టు పండు అయినను మేము తినవచ్చును. ఆ చెట్టు పండును మాత్రము మేము తినరాదు, తాకరాదు. ఆ పని చేసినచో మేము చనిపోదుము అని దేవుడు చెప్పాను అను బదులిచ్చాను. అంతట సర్పము, ఆ మాట నిజము కాదు, మీరు చావనే చావరు. ఆ చెట్టు పండు తిన్నప్పుడు మీకు కనువిప్పు కలుగుననియు మీరు మంచి చెడ్డలు తెలుసుకొని దేవుని వలె అగుదురని ఎరిగి ఆయన మీకు అటులా చెప్పాను అని అనెను. స్త్రీ కన్నులకు ఆ చెట్టు ఇంపుగా కనబడెను, దాని పండు తినుటకు రుచిగా ఉండునని తోచెను. ఆ పండు వలన తెలివితేటలు కలిగిన ఎంత బాగుండునో కదా అని ఆమె తలచెను. ఇట్లనుకొని ఆమె ఆ చెట్టు పండ్లు కోసి తాను తిని తనతో పాటు నున్న తన భర్తకును ఇచ్చెను. అతడును తినెను. ఇది ప్రభువాకు. సర్వేశ్వరునికి తేనెలూరి ప్రభుని మాటలు, జీవముసకు దివ్య పలుకులు. తేనెలూరి ప్రభుని మాటలు, జీవముసకు దివ్య పలుకులు. వినరండి కనరండి, వినరండి కనరండి, వాక్యానుసారం నడువగరండి, వాక్యానుసారం నడువగరండి. హల్లెలూయా 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 హల్లెలూయా.
ప్రభువు మీతో ఉందురుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. పునీత లూకా గారు రాసిన సువిశేషములోని భాగము. ప్రభువా మీకు మహిమ కలుగునుగాక. పునీత లూకా సువార్త 11వ అధ్యాయము పవిత్ర వచనములు 27 మరియు 28. యేసు ఇట్లి పలుకినప్పుడు జనసమూహములో ఒక స్త్రీ, నిన్ను మోసిన గర్భమును నీకు పాలిచ్చిన స్థానములను ధన్యమైనవి అని ఎలుగెత్తి పలికెను. కాని యేసు దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు అని పలికెను. ఇది జీవమొసగు క్రీస్తుని సువిశేషము. క్రీస్తువా మీ స్తుతి కలుగునుగాక. దేవుని వాక్కును ఆలకించి దానిని పాటించువారు మరింత ధన్యులు. పరమప్రభుని యందు ప్రియులగు దైవ ప్రజలారా, 1958వ సంవత్సరంలో జర్మనీ దేశంలో కొలోన్ అన్నటువంటి విచారణ దేవాలయం పునర్నిర్మాణం గావించబడే తరుణంలో ఆ ప్రధాన ద్వారం, దేవాలయ ప్రధాన ద్వారాన్ని ఒక శిల్పి, జర్మన్ శిల్పి ఆ ప్రధాన ద్వారాన్ని మెటల్ అంటే లోహంతో చేసినటువంటి ఆ ద్వారాన్ని తయారు చేశారు. ఆ ద్వారం మీద ద్వారం ఎలా ఉంటే ఎడమ చేతి వైపు దిగువ భాగాన ఏవమ్మ ఆదాము, ఏవ ఆదాములు పతన స్థితిలో ఉండటాన్ని చెక్కాడు. కుడి చేతి వైపు పై భాగంలో కుడి చేతి వైపున రక్షణ స్థితిలో ఉన్నటువంటి తల్లి మరియ, యేసుక్రీస్తు వీరిరువురి యొక్క ఆ చిత్రాలను అక్కడ చెక్కాడు. ఈ మెటల్ లోహంతో చేసినటువంటి ఆ ద్వారం వద్ద ఆ విధముగా లోపలికి వచ్చేటటువంటి వారికి ఒక సందేశాన్ని ఇస్తున్నాడు. మొట్టమొదటిగా వ్యత్యాసాన్ని చూపిస్తూ, తొలి ఏవ దిగువన పతన స్థితిలో ఉంది, మలి ఏవ రక్షణ స్థితిలో ఉన్నది. తొలి ఆదాము పతన స్థితిలో ఉండగా మలి ఆదాము రక్షణ తీసుకుని వచ్చేటటువంటి స్థితిలో కనిపిస్తూ ఉన్నాడు. ప్రియ విశ్వాసులారా, సహోదరి సహోదరులారా, ఈ విధముగా మనము చూస్తూ ఉన్నాం ఇద్దరికి మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని. ఆ శిల్పి ఆ చిన్న ద్వారం మీదనే ప్రదర్శించి ప్రజలందరికీ అర్థమయ్యే రీతిలో ఆ విధంగా చెక్కాడు. నిజమే, దేవుడు అమరశిల్పి. ఆయన చెక్కేటటువంటి కొన్ని వస్తువులు, మనుష్యులు చరిత్రలో నిలిచిపోతారు. ఇది మనం చూస్తున్నాం. ఈ రోజున తల్లి మరియలో చూస్తూ ఉన్నాం. దేవుడు తన తలంపులలో మరియ తల్లిని ఏనాడో చెక్కినాడు, ఆలోచించాడు, రూపు ఇచ్చినాడు. తన ఆలోచనల్లో, తన తలంపులలో తల్లి మరియకు రూపాన్ని ఇచ్చినాడు. అయితే అసలు ఎలా వచ్చింది ఈ మలి ఏవ లేదంటే క్రొత్త ఏవ అన్నటువంటి ఆ బిరుదు
మరియ తల్లికి ఎలా వచ్చింది అనేటువంటిది మనం ఒకసారి ధ్యానం చేసినట్లయితే చరిత్ర పుటలను మనం ఒకసారి తిరగేయాలి. చరిత్రను తిరగేయాలి. కథోలిక శ్రీ సభ చరిత్ర పుటలను తిరగేసినట్లయితే కనిపిస్తూ ఉన్నది 2వ శతాబ్దంలో కొన్ని తప్పుడు సిద్ధాంతాలు, కథోలిక తప్పుడు సిద్ధాంతాలు కొన్ని ప్రబలమవుతూ ఉన్నాయి. అవేమిటంటే యేసుక్రీస్తు దేవుడు మాత్రమే, మానవుడు కాదు. ఎందుకంటే దేవుడై మనందరూ రక్షించాడు. అలాంటి దేవుణ్ణి మనం ఒక నీచ మానవునితో పోల్చడమా, ఇది తగదు అని చెప్పి కొంతమంది ఈ దుష్ప్రచారాలను ప్రారంభించి మరి యేసుక్రీస్తు మనుషుడిగా వచ్చారు కదా అంటే వచ్చాడు, కానీ మానవుడిలాగా కనిపించాడు, అంతేగాని మానవుడు కాదు. చూసారా, మానవుని వలే ఉన్నారు కానీ మానవుడు కాదు, దేవుడు మాత్రమే ఆయన. ఈ విధముగా యేసుక్రీస్తు యొక్క మానవ స్వభావాన్ని వారు తక్కువ చేసి చూపించి మానవుడే కాదు ఆయన దేవుడే, మానవుల్లా అనిపించే విధంగా ఉంటూ దేవుడు అని చేశాడు. ఆ విధముగా మానవుడిగా కాదు దేవుడుగా మరణించాడు. దేవుడిగా ఉన్నారు కాబట్టే ఆయన మరణించగలిగారు. దేవుడిగా ఉన్నారు కాబట్టే అందరి కోసం రక్తాన్ని ధారపోశారు. దేవుడిగా ఉన్నారు కాబట్టే సకలమైనటువంటి శోధనలను ఆయన జయించాడు. ఇట్లా అనేకసార్లు మనం కూడా అనుకుంటాం కదా, సిలువలో యేసుక్రీస్తు మరణించారంటే దేవుడు కదండి ఆయన చెప్తూ ఉంటాం. మనము కూడా కొన్నిసార్లు ఇలాంటి తప్పుడు ఆలోచనలతోనే ఉండవచ్చు. అలాంటి ఆ సమయంలో వస్తున్నాడు ఒక పునీతుడు వస్తున్నాడు. ఇరేనియస్ అన్నటువంటి ఆ పునీతుడు వచ్చి ఈ సమస్యకు ఈ చిక్కుముడిని ఆయన విప్పుతూ నిజమైనటువంటి కథోలిక సత్యాన్ని, వేద సత్యాన్ని బోధించాడు. ఈ విధముగా తొలియవకు మలియవకు మధ్య ఉన్నటువంటి వ్యత్యాసాన్ని ఆయన చూపించాడు తన రచనలలో. ఆ రచనలు కూడా ఏమిటంటే ఒక పెద్ద గ్రంథం, అది ఆంగ్లంలో అగెయిన్స్ట్ హెరసీస్ అంటారు, అంటే తెలుగులో తప్పుడు సిద్ధాంతాలకు వ్యతిరేకము ఇది అని అందులో ఆయన వ్రాశాడు. లిఖించిన దానిలో దీని గురించి ప్రస్తావిస్తూ ఆయన చెట్టు గురించి మాట్లాడకుండా పండు గురించి మాట్లాడలేము అని అంటూ, తల్లి మరియ గురించి మాట్లాడకుండా యేసుక్రీస్తు మాట్లాడలేము. యేసుక్రీస్తు గురించి మాట్లాడాలంటే తల్లి గురించి మాట్లాడాల్సిందే. ఎందుకంటే ఆమె వృక్షం లాంటిది, జన్మనిచ్చింది కాబట్టి ఆమెకు సంబంధించినటువంటి విషయాన్ని క్లుప్తంగా వివరించినట్లయితే, తేటతలం చేసినట్లయితే యేసుక్రీస్తు గురించి కూడా సత్యం, వేద సత్యం తేటతలం అవుతున్నట్టు ఉద్దేశంతో ఆయన వర్ణించడం మొదలుపెట్టాడు. ప్రియ విశ్వాసులారా, యేసుక్రీస్తు నిజముగానే మానవుడై కన్య మరియ, గమనించండి, ఎవర్ వర్జిన్, కన్య తల్లి గర్భములో ఉదరములో ఆయన స్థానం సంపాదించుకొని ఆమె ద్వారా ఈ భూలోకానికి నిజమైనటువంటి మానవునిగానే ఉద్భవించాడు, నిజ మానవుడిగా ఉద్భవించారు. మీరు ఎప్పుడైనా విశ్వాస సంగ్రహం జపించారో లేదో తెలియదు కానీ నైసీన్ అది ఉంటుంది. విశ్వాస సంగ్రహం జ్యోతి నుండి జ్యోతిగా, నిజదేవుడి నుండి నిజదేవునిగా, నిజ మానవునిగా ఈ లోకంలో జన్మించారని కథోలిక ఈ విశ్వాస సత్యము మనకు బోధిస్తూ ఉంది. ఆయన చెప్పాడు ఆ రోజున, నిజమైనటువంటి మానవునిగా, స్వభావం కలిగినటువంటి వానిగా ఈ లోకంలో జన్మించాడు. అంటే ప్రతి మనిషి పడినటువంటి కష్టాన్ని ఆయన భరించాడు, పడ్డాడు. ప్రతి మనిషికి ఉన్నటువంటి శోధనలను ఆయన ఎదుర్కొన్నాడు, ఆయన కూడా కలిగాయి. అయితే ఆ విధముగా ఆయన ఒక మానవునిగా ఈ భూలోకానికి తెచ్చినటువంటి స్త్రీ కూడా మానవ మాతృరాలే ఆమె కూడాను. అయితే ఆయన చెబుతున్నాడు, ఇరువురికి ఉన్నటువంటి ఆ పోలికలు చెబుతూ ఉన్నాడు. తొలియవకు మలియవకు, తొలియవ కూడా మానవ మాతృరాలే, మలియవ కూడా మానవ మాతృరాలే.
ఇద్దరు కూడా పరలోకం నుండి రాలేదు. ఇద్దరు కూడా మానవులు, దేవుని చేత సృష్టించబడినటువంటి వ్యక్తులే, సాధారణమైనటువంటి మానవులే ఇద్దరు కూడా. ఈ విధముగా వారిద్దరిలో సారూప్యత కనిపిస్తూ ఉంది. రెండవ సారూప్యత ఏమిటి అంటే ఇద్దరు కన్యలే. ఆమె కూడా తొలియవ కూడా కన్యయే, మలియవ అయినటువంటి మరియమ్మ కూడా కన్యయే. అయితే మూడవదిగా ఇద్దరికి కూడా దేవుడు స్వేచ్ఛనిచ్చాడు, స్వాతంత్రాలు ఇచ్చాడు ఎంచుకోవడంలో. చెప్పాడు కదా, అందుకని ఈరోజు మొదటి మనం విన్నాం, అన్నీ తినవచ్చు, పండ్లన్నీ కూడా తినవచ్చు, ఒక్కది తప్ప. తినట్లయితే శిక్ష, ఇది మరణం వస్తుంది. తిననట్లయితే ఈ విధంగానే రక్షణమైన స్థితిలో, భాగ్యమైనటువంటి స్థితిలో జీవిస్తాడు. ఇచ్చాడు, ఎంచుకో, నువ్వే ఎంచుకో, స్వాతంత్రం నీకు ఇస్తున్నానని దేవుడు తొలియవకి ఇచ్చాడు. గాబ్రియల్ దేవదూత వచ్చినప్పుడు అనుగ్రహ పరిపూర్ణరాల నీకు శుభము అని చెబుతూ, ఇదిగో నీకు దేవుడు ఈ విధమైన సందేశాన్ని ఇస్తూ ఉన్నాడు, నీ సమాధానం ఏమిటో నేను వేచి చూస్తున్నాను అని వేచి చూశాడు. ఏమాత్రం బలవంతం చేయలేదు. అక్కడ దేవుడు అక్కడ బలవంతం చేయలేదు, ఇక్కడ గాబ్రియల్ దేవదూత కూడా బలవంతం చేయలేదు. స్వాతంత్రానికి విడిచిపెట్టాడు ఇద్దరు కూడా. ఇంకోటి గమనించాలి మనం, ఇక్కడ శోధించేటువంటి సాతాను కూడా ఆమెకు స్వాతంత్రాన్ని తీయలేదు, బలవంతం చేయలేదు. మీరు ఇది తింటే మీరు చనిపోతారని చెప్పింది, తినొద్దు అని చెప్పలా. తింటే మీరు చనిపోరు, దేవునితో సమానం అయిపోతారు అని చెప్పిందే కానీ నువ్వు తినవద్దు అని స్వేచ్ఛను హరించేయలేదు, తీసివేయలేదు. గమనించండి, సాతాను కూడా ఇలాంటివి చేస్తుంది. మంచి కొన్నిసార్లు ఇలాంటివి కూడా చేస్తుంది సాతాను కూడా. ఈ విధంగా ఇద్దరిలో కనిపిస్తుంది మూడవ సారూప్యత. స్వాతంత్రాలను ఇద్దరు కూడా పొందారు నిర్ణయం తీసుకునే ముందు. గమనించండి, మన జీవితాల్లో కూడా ప్రభువా సాతానా అని నిర్ణయానికి వచ్చేటప్పుడు మనంతరం మనమే తీసుకోవాలి నిర్ణయము. ప్రతి పాస్కా జాగరణ దివ్యబలి పూజలో క్రొవ్వొత్తులు పట్టుకొని మరి మనము బాప్తిస్మంలో మనం చేసేటువంటి వాగ్దానాలను నూతనీకరిస్తున్నాం. విడిచిపెడుచున్నావా అని అన్నప్పుడు విడిచిపెడుచున్నాను అని చెప్తాం. అంటే నేను విడిచిపెడుచున్నాను అని. మేము అంటే అందరం కలిసి చెప్పేస్తాం, అది కాదు, వ్యక్తిగతంగా చెప్పాలి. అక్కడ ఉంది స్వాతంత్ర్యాలు. అదేవిధంగా విశ్వసిస్తున్నాను అని చెప్తున్నా అంటే నేను నా అంతట నేనుగా స్వయముగా ఇష్టపూర్తిగా ఇస్తూ ఉన్నాను వాగ్దానాన్ని, ప్రమాణాన్ని అని చెప్తున్నాం. ఈ విధంగా స్వాతంత్ర్యాలను దేవుడు ఇస్తూ ఉన్నాడు ప్రియ విశ్వాసులారా, ఇరువురు స్త్రీలకు కూడాను. అయితే వ్యత్యాసము కనిపిస్తుంది అక్కడే. స్వేచ్ఛను ఎవరు పూర్తిగా సద్వినియోగపరుచుకున్నారంటే దాని విషయంలోనే కనిపిస్తుంది వ్యత్యాసం. ఆమె శోధనకి లొంగి, తొలియవ శోధనకి లొంగి తన యొక్క స్వేచ్ఛను దుర్వినియోగం చేసుకుంది. దుర్వినియోగం. గమనించండి, మానవుడు అంటేనే స్వేచ్ఛాజీవి. ఈ స్వేచ్ఛ అంటే తనకు నచ్చినట్టు చేయడం కాదు, తనకు ఇష్టం వచ్చినట్టు చేసేది కాదు. 10 మందికి ఏది మంచిదో దాన్ని ఎన్నుకోవడమే స్వేచ్ఛ, నిజమైనటువంటి స్వేచ్ఛకు ఉన్నటువంటి అర్థం. అంతేగాని నాకు నచ్చింది మాత్రం నేను చేస్తానంటే స్వేచ్ఛ కాదు. 10 మంది సంతోషించే విధంగా నేను ఒక నిర్ణయం తీసుకున్నట్లయితే అప్పుడు నేను నా స్వేచ్ఛను పూర్తిగా సద్వినియోగపరుచుకుంటున్నాను. లేదంటే మాత్రం స్వార్థంతో నేను దుర్వినియోగం చేస్తున్నాను స్వేచ్ఛను, అధికారాన్ని, స్వతంత్రాన్ని. ఆమె ఆనాడు ఎవరి గురించి ఆలోచించకుండా తన గురించి మాత్రమే ఆలోచిస్తూ దుర్వినియోగం చేసింది. ఇక్కడ మాత్రం మరియ మాత్రం స్వేచ్ఛను 10 మంది బాగు కోసం, అందరి రక్షణ కోసం తల్లి మరియ స్వేచ్ఛగా తలయొగ్గింది, విధేయించింది.
అక్కడ అవిధేయత చూపిస్తూ ఉంటే ఈమె స్వేచ్ఛ స్వాతంత్ర్యాలతో సద్వినియోగపరుచుకొని మానవాళి రక్షణ కోసం పతనమైనటువంటి మానవాళిని చూసి జాలి పొంది ఆ విధముగా ఆమె తన స్వేచ్ఛను సద్వినియోగపరుచుకొని ఎంచుకుంది విధేయ స్థానాన్ని చెప్పి విధేయతను ఎంచుకుంది ఆమె. ప్రియ విశ్వాసులారా, ఇది చాలా చాలా ముఖ్యమైనటువంటి వ్యత్యాసం మనం తెలుసుకోవాలి. ఎందుకంటే మనకందరూ కూడా స్వేచ్ఛ స్వాతంత్రాలు ఉన్నాయి, కానీ మనం ఏ విధంగా ఉపయోగిస్తున్నాం అన్నది ఈ రోజున ఈ స్త్రీలిద్దరూ కూడా మనం ప్రశ్నిస్తూ ఉన్నారు. దుర్వినియోగం చేస్తూ ఉన్నామా? ఒక క్రైస్తవ బిడ్డగా క్రైస్తవురాలుగా జీవిస్తున్నానా, క్రైస్తవునిగా జీవిస్తున్నానా? దేవుడిచ్చినటువంటి అధికారాన్ని కుటుంబ యజమానిగానో లేదంటే ఉద్యోగస్తునిగానో నేను చేసినటువంటి విధుల్లో స్వేచ్ఛను ఉపయోగిస్తూ సద్వినియోగపరచుకుంటూ 10 మందికి బాగుపడే విధంగా పనికి వచ్చే విధంగా నేను నా స్వేచ్ఛను వినియోగిస్తున్నానా, సద్వినియోగపరుస్తున్నానా మనం ప్రశ్నించుకోవాలి ఈ రోజున. ప్రియ విశ్వాసులారా, తొలి ఆదాము చేసిన తప్పుదాన్ని నష్టాన్ని సరిచేయడానికి రెండవ ఆదాము మళ్ళీ ఎవ ద్వారా ఈ భూలోకంలోకి ప్రవేశించారు. భూలోకంలోనికి ప్రవేశించారు. చూసారా, ఒక మానవ తప్పిదాన్ని ఇంకొక మానవుడే తిరిగి సరిచేస్తూ ఉన్నాడు. తెలుగులో మనకు ఒక సామెత ఉంది, గుర్తుంట అనుకుంటా చాలా, ముళ్ళును ముళ్ళుతోనే తీయాలి. చరిత్రలో తప్పిదం జరిగింది, చారిత్రాత్మక తప్పిదము. ఆ చారిత్రాత్మక తప్పిదాన్ని చేసినటువంటి మానవుడిని ఇంకో మానవుడు వచ్చి చరిత్రను సరిదిద్దుతూ ఉన్నాడు. చూసారా, హిస్టరీ రిపీట్స్ ఇట్ సెల్ఫ్ అని ఆంగ్లంలో అంటారు. అంటే చరిత్ర పునరావృతం అవుతూ ఉన్నది. చరిత్ర పునరావృతం ఎక్కడైతే మొదలైందో మళ్ళీ అక్కడికే వచ్చి తిరిగి పతమైన మానసికతను తిరిగి లేపుతున్నాడు ఆయన అనుగ్రహంగా. అందుకనే ఆమె అనుగ్రహ పరిపూర్ణరాలైంది. అనుగ్రహ పరిపూర్ణరాలైంది. తొలి ఏమో అనుగ్రహాల నుండి భాగ్యస్థితి నుండి అభాగ్య స్థితిలోనికి ఆమె జారిపోయింది. అందుకని గమనించాలి లేదో, ఎప్పుడే మనం ఏం చెప్తాం, ఆవే మరి అంటారు. అదే కదమ్మా, మరి రాస్తున్నారు కదా, ఆవే మరి అంటారు. ఏవిఈ ఆవే కదా, దాన్ని తిరగేయండి ఏమొస్తుంది, ఈవిఏ ఏమొస్తుంది, ఏవా. చూసారా, తిరగరాసింది మరి తల్లి. ఈవిఏ ఏవా, ఆవే ఏవిఈగా మారింది. దేవుడు ఆ విధంగా చరిత్రను సువర్ణాక్షరాలతో ఆ విధంగా తిరిగి రాసి మరైతుల ద్వారా రక్షణకు మార్గాన్ని సుగమం చేశాడు దేవుడు. ప్రియ విశ్వాసులారా, ఈ రోజున మనం ఇదే గ్రహించాలి. ఇది ఎలా సాధ్యమైంది అంటే ఒకే ఒక్క స్త్రీ ద్వారా, విధేయత ద్వారానే సాధ్యమైంది. ఈ విధేయత లేనిచో చరిత్రలో పుటల్లో తల్లి మరే యొక్క స్థానం ఉండేది కాదేమో. అందుకే గమనించండి, ఇదే విధేయత లేనట్లయితే క్రీస్తు ప్రభువు కూడా ఈ లోకానికి వచ్చి ఉండేవారు కాదేమో. అందుకనే ఇంకో విధంగా కూడా చెప్తారు చరిత్రను. ఏ విధంగా చరిత్ర పునరావృతం అవుతుందనే కాకుండా చరిత్రలో జరిగినటువంటి మళ్ళీ తిరిగి రావు, రెండోసారి జరగవు సంఘటనలు. అందుకే వీటిని చారిత్రాత్మక ఘట్టాలు అని చెప్తారు. అంటే యేసుక్రీస్తుని యొక్క జననం, జీవనం, మరణం, పునరుత్థానం ఇవి చరిత్రలో కళకాలం నిలిచిపోయేటువంటి ఘట్టాలు, పవిత్రమైన ఘట్టాలు, రక్షణ ఘట్టాలు. ఇవి మళ్ళీ మళ్ళీ రావు, ఒక్కసారియే. ప్రియ విశ్వాసులారా, అంటే ఇంకెవరు వారికి బదులుగా ఇంకెవరు రాలేరు, ఒక్కసారే. అందుకనే ప్రియ విశ్వాసులారా, మన జీవితంలో అనేక సార్లు దేవుడు ఇస్తున్నటువంటి అనుగ్రహాలను వినియోగించుకొని మనం పూర్తిగా సద్వినియోగపరచుకున్నప్పుడు, విధేయత చూపినప్పుడు దేవుడు ఇంకెక్కువగా దీవిస్తాడు. అవకాశాలు వచ్చినప్పుడే అందిపుచ్చుకోవాలి. దేవుడు ఇస్తున్నాడు ఈరోజు నీ అవకాశం మనందరినీ కూడా ధ్యానం చేయమని. ఏ విధంగా అయితే తొలి ఏవ పాపం చేసి స్వేచ్ఛను దుర్వినియోగం చేసి పాపం ద్వారా మరణాన్ని కొని తీసుకొని వచ్చిందో, తల్లి మరియా విధేయించి అనుగ్రహ జీవితాన్ని, రక్షణను మనకు ప్రసాదించిందో ప్రభువుని ద్వారాను వరపుత్రుని ద్వారా నీవు నేను కూడా యేసుక్రీస్తుకు ఈ లోకంలో ప్రతిరూపాన్ని ఇవ్వాలి. అది ముఖ్యం.
దేవుని విధేయిస్తూ దేవునికి ప్రతిరూపాన్ని ఈ లోకం ఇవ్వాలి. అందుకనే యోహాను సువార్త 14వ అధ్యాయం 15వ వచనం అంటాడు ఏమని అంటే, నన్ను ప్రేమించువాడు నా ఆజ్ఞలను నా ఆజ్ఞలు పాటిస్తాడు. తొలి ఏవ దేవుని పట్ల ప్రేమ లేకపోతే మళ్ళీ ఏవ అమోఘమైనటువంటి ప్రేమతో, అమూల్యమైనటువంటి ప్రేమతో దేవుని యొక్క చిత్తాన్ని విధేయించింది. నీవు నేను కూడా దేవుని యొక్క వాక్కుని ఆలకించి విధేయిస్తున్నట్లయితే తప్పకుండా పాటిస్తాం. కానీ చాలాసార్లు మనం ఏమడుగుతాం, పెద్ద ప్రసంగాలు కావాలి మాకు, చిన్నది కాదు, ప్రసాదాలు పెడతారు, అది కాదు ఎక్కువ ఆలకించాలి అంటాం. కానీ తక్కువ చేస్తాం మనం. అందులో వినదాంట్లో పాటించాం. చెప్పేది కొంచెమైనా సరే పాటించినట్లయితే ధన్యత అక్కడ ఉంది. అందుకే అంటున్నారు ప్రభు ఈ రోజున ఏమని అంటే, నా దేవుని వాక్కును ఆలకించి దాన్ని పాటించువారు ధన్యులు. ప్రియ విశ్వాసులారా, నిన్ను నన్ను కూడా ధన్యులుగా ఉండమని ఆహ్వానిస్తున్నారు ప్రభు ప్రతి బలి పూజలో కూడా. అందుకనే ఈ దివ్య విందులో పాల్గొన్న మనమందరము ధన్యులము అని గురువు ఎత్తి చూపుతూ ఉంటారు ప్రభువును, సప్సద ప్రభువును. నిజంగా ధన్యులమే మనం. కానీ ఆలకిస్తున్నామా? ఆలకించి పాటిస్తూ ఉన్నామా? పాటించినప్పుడే ధన్యత మనకు వస్తుంది. ప్రియ విశ్వాసులారా, ఈ రోజున మనమందరము కలిసి మనము దేవుణ్ణి వాక్కును ఆలకించాలి. ముందుగా ప్రతి దీబలి పూజలో దేవుడు వాక్కు రూపంలో మన మధ్యకు వస్తున్నారు ముందు, తర్వాతనే దివ్య రూపంలో వస్తున్నారు మన మధ్యకు. వాక్కు రూపంలో వచ్చినట్టు దేవుని మనం ఆలకిస్తున్నామా? ఇది దేవుని వాక్కు అన్నప్పుడు మనం ఏ విధంగా స్వీకరిస్తూ ఉన్నాం దేవుని వాక్కును చదవబడినప్పుడు, తర్వాత దివ్యసరస్వామి పంచబడినప్పుడు, క్రీస్తు శరీరం అన్నప్పుడు ఆమెన్ అని అర్థపూరితంగా అర్థవంతముగా చెబుతూ ఉన్నామా? ఈ రోజుని మనం ఈ విధంగా చెప్పినట్లయితే తప్పకుండా దేవుని పట్ల ప్రేమను, సాటి మానవుల పట్ల ప్రేమను అందులో మనం ఎదగలం, వాటిని పొందగలం. ప్రియ విశ్వాసులారా, ఆ విధంగా మరీ తల్లి వల్లే దేవుని పరిపూర్ణంగా ప్రేమించి ఆయన బాటలు నడిచే విధంగా ఆ తల్లి పేడల ద్వారా దేవుని ప్రార్థన చేద్దాం. తప్పకుండా దేవుడు మనలను, మన కుటుంబాలను హేరళంగా దీవిస్తారు, మన జీవితాలను ఆయన ధన్యం చేస్తారు. నేను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా, నిన్ను వెంబడింతును మరియా, నీ నీడ నిలుతును మాతా, మానవ హృదయాలలో నీవు మహిమను పొందితివమ్మా. నిజముగానే తల్లి మరియ మనందరిలో కల్లా ఆమె మనందరి చేత ఈ రోజున స్తుతులు అందించుకోబడుతుంది. ఎందుకంటే దేవుడు ఆ విధంగా ఆమెలో చేశారు కాబట్టి. అందరు చేతులు జోడించి శిరం వంచి దేవుని ప్రార్థన చేద్దాం. దేవా, మీరు మాకు ఇస్తున్న అనుగ్రహాలను సద్వినియోగపరచుకొని, స్వేచ్ఛ స్వాతంత్రాలను సద్వినియోగపరచుకొని అందరికీ ఉపయోగపడే విధముగా మేము కూడా రక్షణ మార్గంలో ప్రయాణిస్తూ ఇతరుల రక్షణ కొరకు, మా రక్షణ కొరకు నిరంతరం శ్రమించులాగా అనుగ్రహించండి అని ఆ దేవతని ప్రార్థన చేస్తూ ఇది బలి పూజలో ముందుకు సాగిపోదాం. దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా దేవా, నా ప్రభువా, నా దేవా, నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, అంకితమయ్యా
దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. నా జీవనదాతవు నీవే సర్వేశ్వరా, నీలో ఫలించే దాసునిగా మార్చుమయ్యా, పరులకు ఉపకారము చేయు మనసులు, నీ మేలును ప్రకటించే మంచి హృదయము, పరులకు ఉపకారము చేయు మనసులు, నీ మేలును ప్రకటించే మంచి హృదయము, దయచేయుము నన్ను దీవించుము, దయచేయుము నన్ను దీవించుము, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దేవా నా ప్రభువా, అంకితమయ్యా నా జీవితమంతా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా, నా దీన కానుక స్వీకరించవా, నా ప్రేమ కానుక ఆదరించవా. సహోదరులారా, నేను మీరు అర్పించిన ఈ బలి సర్వశక్తిపైన సర్వేశ్వరానికి అంగీకరమట్లా ప్రార్థింపము. ప్రభు తన నామాస్తుల మహిమల కొరకును మన ప్రయోజనముల కొరకును తన పవిత్ర శ్రీ సభ ప్రయోజనముల కొరకును మీ కర్మముల ద్వారా ఈ బలిని స్వీకరించుదుగాక. ఓ ప్రభువా, పరిశుద్ధ కన్య అయిన మరియమాత అమలోద్భవమును స్మరించుచు మేము అర్పించ ఈ రక్షణ బలిని అనురాగముతో స్వీకరింపుము. తన తల్లి గర్భమున రూపొందింపబడిన క్షణం నుండియే మీ అనుగ్రహము తినిపబడిన పరిశుద్ధ మరియమాత వలె మేము కూడా పాపమును విముక్తులమై ఉందుముగాక. ఆమె విజ్ఞాపనము ద్వారా మేము అన్ని లోపముల నుండి విడుదల పొందినట్లు కృప చూపుము. మా ప్రభువైన క్రీస్తు ద్వారా ఈ మనవి చేయుచున్నాము. ప్రభువు మీతో ఉండునుగాక, మీ ఆత్మతో ఉండునుగాక. మీ మనసు ఉన్నతములకు త్రిప్పుము. ప్రభువు వైపు త్రిప్పుము. మన దేవుడైన ప్రభువున కృతజ్ఞత తెలుపుదాము. కృతజ్ఞత తెలుపుట యుక్తము న్యాయము. ప్రభువైన దేవ, పావన పిత, సర్వశక్తి సర్వేశ్వర, మేము ఎల్లప్పుడూ ఇచ్చోటను మీ కృతజ్ఞత వందనము చెల్లించుట యుక్తము, న్యాయము, ధర్మము, రక్షణదాయకము. ఏలైనా మీరు పరిశుద్ధ కన్య అయిన మరియమాతను జన్మపాప మాలిన్యం సోకకుండా కాపాడితిరి. దివ్యానుగ్రహ పరిపూర్ణతతో ఆమెను అలంకరించి మీ కుమారునికి యోగ్యమైన తల్లిగా రూపొందించితిరి. ఈ విధమున మీ కుమారుని నిష్కలంక వధువును అందాల రాశి అయిన శ్రీసభ ఆరంభమును సూచించితివి. లోక పాపలను పరిహరించు పాపరహిత గొర్రెపిల్లకు జన్మను ఇవ్వనున్న పరమ పవిత్రులైన కన్య అయిన మరియమాతను అందరికంటే మిన్నగా మీ ప్రజల కొరకు ప్రార్థించు మధ్యవర్తిగాను పరిశుద్ధ జీవితంలో మార్గదర్శినిగాను ఎన్నుకొంటిరి. కావున పరలోక దూతలతో గాయ బృందములతో ఏకమై ఆనందంతో మేము ప్రస్తుతి చేయుట ఎట్లనగా, హోసన్నా 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 హోసన్నా. స్తుతి స్తోత్రములు చెల్లింతుము, హోసన్నా గీతము పాడెదము. స్తుతి స్తోత్రములు చెల్లింతుము, హోసన్నా గీతం పాడెదము. హోసన్నా హోసన్నా
హోసానా 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 హోసానా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. హోసన్నా హోసన్నా హోసన్నా. పరలోకమును భూలోకమును నీ మహిమతో నిండి ఉన్నది. మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా మహోన్నతమునా హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. ఏలిన వారి నామమున వేచేయువారు ధన్యులు. ఏలిన వారి నామమున వేచేయువారు ధన్యులు. ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమునా హోసన్నా. ఆశీర్వదింపబడిన వారు మహోన్నతమునా హోసన్నా. హోసన్నా 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 హోసన్నా. ఓ ప్రభువా, నీవు నిక్కముగా పవిత్రుడవు. సర్వ పవిత్రతకు ఊటయు నీవే కనుక మీ పవిత్రాత్మ ద్వారా ఈ కానుకలను పరిశుద్ధపరచబడుతున్నాము. ఈ విధమున ఇవి మా కొరకు మా ప్రభు అయిన యేసుక్రీస్తు శరీర రక్తములు అగునుగాక. అతడు శిలోశ్రములకు తనతో ఇష్టపూర్తిగా అప్పగించుకున్నప్పుడు అప్పమునందుకొని కృతజ్ఞతావందనములు చెప్పి త్రుంచి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని భుజింపుము. ఏలైనా ఇది మీ కొరకు అప్పగింపబడినున్న నా శరీరము. ఓ నా యేలువారా, ఓ నా సర్వేశ్వరా. ఆ విధములనే భోజనానంతరము పాత్రము అందుకొని మరల మీ కృతజ్ఞతావందనములు చెప్పి శిష్యులకిచ్చుచు ఇట్లనెను, మీరందరూ దీన్ని తీసుకొని దీని నుండి పానము చేయుడు. ఎలైనా ఇది నూతన నిత్య నిబంధన యొక్క నా రక్తపు పాత్రము. ఇది మీ కొరకును అనేకుల కొరకును పాపరిహారమునకై ధారవేయబడును. దీనిని నా జ్ఞాపకార్థము చేయుడు. ఓ నా యేలువారా, ఓ నా సర్వేశ్వరా. ఇది విశ్వాస రహస్యము, ప్రభువా నీ మరణమును ప్రకటించెదము, నీ ఉత్థానమును చాటెదము. నీరు మరల వచ్చు వరకు వేచియుందుము. నీరు మరల వచ్చు వరకు వేచియుందుము, వేచియుందుము.
గనుక తండ్రి, క్రీస్తు మరణను తాను స్మరించుచు జీవనసుకు అప్పమును రక్షణ పాత్రను మీకు సమర్పించున్నాము. మీ సముఖము నిలిచి మీకు పరిచర్య చేయుటకు మమ్ము పాత్రలుగా చేసినందుకు మీకు వందనములు తెలుపుచున్నాము. క్రీస్తు శరక్న పాలివరమకు మమ్ము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుమని బ్రతమాలుచున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతటా వ్యాపించి ఉన్న నీ శ్రీ సభను జ్ఞాపకముంచుకొనుము. మా ఫ్రాన్సిస్ జగద్గురువును, మా జయరావు పీఠాధిపతిని, గురువులందరితో పాటు మమ్మును ప్రత్యేకించి ఈ రోజున దివ్య పూజాపని సమర్పిస్తున్న ఫాదర్ వెలాంగని గారిని దీవించి ఆశీర్వదించమని, తను చేస్తున్న పరిచర్యలో తోడుగా నీడగా అండగా ఉంటూ ఆశీర్వదిస్తూ ఇంకెంతో మంది బ్రదర్లను విశ్వాసులుగా గురువులుగా మార్చే క్రమములో తోడుగా ఉండే విధంగా దీవించమని ప్రత్యేకించి ప్రార్థిస్తూ ఉన్నాము. అదేవిధంగా ఈ రోజున కొనియాడుతున్న తణుకు గ్రామ విశ్వాసులను దీవించండి. ప్రతి కుటుంబము కూడా నీకు సాక్ష్యం ఇచ్చే విధముగా అనునిత్యము వారి జీవితాల ద్వారా నీ యొక్క వెలుగులో ప్రకాశించే విధముగా జీవించే విధముగా ఆశీర్వదించమని ప్రత్యేకించి ప్రార్థిస్తూ ఉన్నాం ప్రభువా. మరి ముఖ్యంగా ఈ రోజున మా కోసం ప్రార్థించండి అని సమర్పిస్తున్నటువంటి ప్రతి ఒక్క కుటుంబమును కూడా దీవించి ఆశీర్వదించండి. ఇక్కడ పనిచేస్తున్న గురువులను, అమ్మగారులను, విశ్వాసులను, ఉపదేశులను కాచి కాపాడండి. ప్రతి ఒక్కరిని ప్రభువా నీ ప్రేమయందు విశ్వాసమందు పరిపూర్ణులను చేయుము. ఉత్థాన మగుదుమును నమ్మితో చనిపోయిన మా సహోదరి సహోదరులను, నీ కనివరందు చనిపోయిన వారందరినీ జ్ఞాపకముంచుకొనుము. వారిని నీ దివ్య ప్రకాశంలోనికి చేర్చుకొనుము. మా అందరిపై దయచూపి దేవుని కన్యదలిగి మరి మాతోను, ఆమె ప్రత్యేక పునీత యోసేపు గారితోనూ, పునీత అపోస్తులతోనూ, ఆది నుండి నీకు సేవ చేసిన పుణ్యాములందరితోనూ మాకు నిత్య జీవనంలో భాగమును దయచేయము. అప్పుడు వారితో కలిసి మేము నీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా నేను స్తుతించి మహిమపరచుదాము. క్రీస్తు ద్వారా, క్రీస్తుతో, క్రీస్తునందు సర్వశక్తి గల పితయైన సర్వేశ్వర పవిత్రాత్మతో ఏకమయుండు మీకు యుగ యుగములు గౌరవ మహిమలు కలుగునుగాక. గౌరవ మహిమలు కలుగునుగాక. మన రక్షకుడిచ్చిన పరమత సంసించి ప్రార్థింప సాహసింతము. పరలోకమందునుడు మా యొక్క తండ్రి, మీ నామం పూజింపబడునుగాక, మీ రాజ్యం వచ్చునుగాక, మీ చిత్తము పరలోకమందు నెరవేరునట్లు భూలోకమందును నెరవేరునుగాక. ఆనాటికి కావలసిన మా ఆహారం ఒకటికి అనుగ్రహింపుము. మా తప్పు పడిన వారు మీరు మన్నించినట్లు మా అప్పులను మీరు మన్నించండి. మమ్ము శోధనలో ప్రవేశింపనివ్వక కీడులో నుండి మమ్ము రక్షించండి. ప్రభువా, అన్ని కీడులు మమ్ము రక్షింపుము. మా ఈ రోజులలో మాకు శాంతిని ప్రసాదింపుము. మీ దయానుగ్రహం వలన పాపం విముక్తులను చేసి అన్ని కలతల నుండి సర్వదా కాపాడము. మీ మోక్షానందమును మా రక్షణ యేసుక్రీస్తు ఆగమమును నిరీక్షించుందుము. ఏలైనా నిరంతరము మీదే రాజ్యము, మీదే అధికారము, మీదే మహిమ. శాంతి మీకు అనుగ్రహించున్నాను, నా శాంతి మీకు ఇచ్చున్నాను అని మీ అపోస్తులతో వచించిన ప్రభు అయిన యేసువా, మా పాపం లెక్కింపక మీ శ్రీసభ విశ్వాసమును వీక్షింపుము. మీ చిత్త ప్రకారం మీ సభకు శాంతిని ఐక్యమును అనుగ్రహింపుము. యుగ యుగములు జీవించు పరిపాలించు ప్రభువా, ఆమేన్. ప్రభుని శాంతి ఎల్లప్పుడు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోను ఉండునుగాక. ఒకరికొకరు సమాధానము తెలుపుకుందాము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల, లోకం
పాపములను పరిహరించెడి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా మాకు దయచూపుము. సర్వేశ్వరుని గొర్రె పిల్ల లోక పాపములను పరిహరించెడి ప్రభువా మాకు శాంతిని దయచేయుము. మాకు శాంతిని దయచేయుము. ఇదిగో సర్వేశ్వరుని గొర్రెపిల్ల, ఇదిగో లోక పాపలను పరిహరించు ప్రభువు. గొర్రెపిల్లందు పిలువబడిన వారు ధన్యులు. ప్రభువా మీరు నా ఇందు ప్రవేశించుటకు నేను పాత్రుడను కాను, కానీ మీరు ఒక మాట పలికిన నా ఆరోగ్యమును స్వస్థతను పొందుదును. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, చాలంట కృపగలని దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. చాలంట కృపగలని దివ్య సప్రసాదం, చాలు చాలంట నీ దివ్యాహారం. ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడి నా దేహాన్ని. తీసుకోండి మీరు ఇది నా శరీరమని, స్మరించండి గాయపడిన నా దేహాన్ని. ఆరగించెదా, ఆరగించెదా ఆనందించెదా, ఒక్క ఆశగా ఆరాధించెదా, అనుసరించెదా నా జీవనదాత. ఒక్క ఆశగా ఆరాధించెదా, అనుసరించెదా నా జీవనదాత. నిన్నే నిన్ను స్మరించెదా జీవితాంతము వరకు, నిన్నే నిన్ను భుజించెదా జీవితాహారముగా. పప్ప మగరి గరిసా ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే, ఒక్క కోరికే కోరుకోమంటే, ఒకే ఒక్క వరమే
ఏరుకోమంటే అందుకోండి నా రక్త పాన పాత్రని స్వీకరించండి నూతన పాత్ర అందుకోండి నా రక్త పాన పాత్రవని స్వీకరించండి ఈ నూతన పాత్ర పానము చేసేదా ప్రార్థన చేసేదా పానము చేసేదా ప్రార్థన చేసేదా ఒక్క ఆశగా సాక్ష్యమిచ్చేదా సేవ చేసేదా నా రక్షణదాత ఒక్క ఆశగా సాక్ష్యమిచ్చేదా సేవ చేసేదా నా రక్షణదాత నిన్ను స్మరించేదా జీవితాంతము వరకు నిన్ను భుజించేదా జీవితాహారముగా ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏరుకోమంటే ఒక్క కోరికే కోరుకోమంటే ఒకే ఒక్క వరమే ఏలుకోమంటే చాలంట కృపగలని దివ్య సప్రసాదం చాలు చాలంట నీ దివ్యాహారం. పునీతిజ్ఞాస్ వారు చేసిన జపము. క్రీస్తుని ఆత్మమా నన్ను పరిశుద్ధపరచండి, క్రీస్తుని శరీరమా నన్ను రక్షించండి, క్రీస్తుని రక్తమా నా తృప్తిగా కరుణించండి, క్రీస్తుని ప్రక్కలో కార్పడి నీళ్ళ నన్ను కడగండి, క్రీస్తు అనుభవించిన కష్టమా నాకు ధైర్యం కలిగినట్లు చేయండి. ఓ మంచు జేసువా నా ప్రార్థనను అవతరించండి, మీ గాయముల లోపల నన్ను దాచుకొనండి, నేను మేము ఎడబాయినట్లు చేయకండి, దుష్టశత్రు చేతిలో దొరకకుండా నన్ను కాపాడండి, నా మరణ సమయమందు మీరు నన్ను పిలుచుకొనండి, నన్ను మీ సన్నిధికి రాచేయండి. అప్పుడు మీ పులతో కూడా ముగింపు లేని కాలము నేను మిమ్మల్ని స్తుతింతునుగాక. ఆమేన్. అందరూ మోకరించి నిర్మల మాతకు నవదన ప్రార్థనలు భక్తితో విశ్వాసముతో ప్రార్థించుదము. ఓ మరియమ్మ పరిపూర్ణ సౌందర్యవతి, నన్ను దేవునికి ప్రియమగునట్లు చేయండి. జన్మపాపం లేని వారా నన్ను పాపము నుండి కాపాడండి. మోక్షం యొక్క మహిమ నన్ను పరలోకమున చేర సహాయం చేయండి. కష్టపడి వారికి సంతోషం సంగువారా మాకు ఆనందమును సమాధానమును దయచేయండి. పాపాత్ములకు శరణ సంగువారా నన్ను దేవ కోపాగ్ని నుండి కాపాడండి. వివేకం గల కన్యక దయగల మాత మా కొరకు మీ దివ్య కుమారుని ప్రార్థించండి. ప్రార్థించుదాము. కన్యమరము యొక్క జన్మ పాపము లేని ఉద్భవ వలన తన ప్రియ కుమారునికి తగిన నివాసం సమర్పించిన సర్వేశ్వర, తమ కుమారుని మరణం బట్టి ఆయమ్మను ఎలాంటి పాపదోషము లేకుండా కాపాడిన వారా, ఆమె మనవుల ద్వారా మేమును పాపదోషము లేక పరిశుద్ధులుగా మేము చేర చిత్తగింపవలనని ప్రార్థించున్నాము. జన్మపాపములకు ఉద్భవించిన మిక్కిలి పావన మరియమ్మ, పాపులమైన మేము ఈ దినము మీ శరణ కోరి వచ్చి ఉన్నాము. మీ నిర్మలోద్భవం పొగడుటకు నిండు హృదయముతో మీ ఎదుట మోకరించి ఉన్నాము. తల్లి గర్భములో పడిన గడియ నుండి మీరు పాప మలినము నుండి తప్పించబడి శ్రీయేసుని తల్లిగా పాత్రధారులైరి. పిశాచి మాయోపాయములను అనడగ్రొక్కిన ఓ మరియమ్మ, మీ శక్తులన్నీయు మీ కుమారు రక్షణ కార్యములతో మిళితమై ఉన్నందున ప్రత్యేకముగా దేవుని చే నియమింపబడిన సహకారమనియు మధ్యవర్తిమనియు మానవ జాతి పేరిట మేము ఘనముగా పొగడుచున్నాము.
దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. మిక్కిలి మధురము గల కన్యక, మీ నిష్కళంక హృదయము ద్వారా సకల దేవవరములు మానవ జాతిపై కురిపించబడుచున్నందున మానవ జాతి పేరిట మీ ద్వారా మీ కుమారునికి కృతజ్ఞతాస్తోత్రములు చెల్లించుచు మీ శరణజొచ్చినాము. ఈ నవదిన జపములో మేము కోరు మనవులను మీ కుమారుని నుండి అనుగ్రహింపవేడుచున్నాము. మన కోరికలన్నీ సమర్పించుదాము. ఓ దయగల మాత, మేము మిమ్ము కొనియాడు ఈ కొనియాడు ఈ సమయమున సమయమున మీ విడుదల యందు మాకు గల నమ్మకమును దృఢపరచి మేము శోధనలో పడకుండా మీ దివ్య కుమారుని వేడుకొనండి. ఓ దివ్య జనని దైవాజ్ఞలను పాటించు స్థిరమైన మనస్సును, పూర్ణ మనస్తాపమును, ఎల్లప్పుడూ శోధనలు చేయించు వరమును, దేవ ఇష్ట ప్రసాదములో మరణించు అనుగ్రహమును మాకు దయచేయండి. మేము కలకాలము మీతో మోక్షానందము పొందుటకు మేము దీన భావముతో వేడుచున్నాము. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ఏలిన వారు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. ఓ పరిశుద్ధ మరియమ్మ, సర్వాధికారము గల రాజ్ఞి, మీ పవిత్ర సంరక్షకును దైవకును నేను ఇప్పుడును ఎల్లప్పుడును నా మరణ సమయమందు నా ఆత్మ శరీరములను మీకు సమర్పించుచున్నాను. నా ఆశలను, ఆనందమును, నా చింతలను, నా కష్టములను, నా జీవమును, నా అంత్య గడియను మీకు సమర్పించుచున్నాను. మీ యొక్క మిక్కిలి పవిత్ర మధ్యస్థము ద్వారాను యోగ్యతలను నా పనులన్నీయు మీ యొక్కయు మీ ప్రియ కుమారుని యొక్కయు దివ్య చిత్త ప్రకారము నడిపించినట్లు పరిపాలించండి. ఆమేన్. ఓ సమాధానం యొక్క రాజ్ఞి, దైవరాజ్య విజయమును, మేము కోరు శాంతిని, దేవుని యొక్క సత్యమును, నీతిని, ప్రేమయును సర్వదేశములోను సకల మానవ హృదయములందును శాంతి సమాధానములు దయచేయండి. ఆమేన్. దేవర ప్రసాదము చేత నిండిన మరియమ్మ వందనము. ప్రభు మీతో ఉన్నారు, స్త్రీలలో ఆశీర్వదింపబడిన వారు మీరే, మీ గర్భఫలమునకు యేసు ఆశీర్వదింపబడిన వారగునే. పరిశుద్ధ మరియమ్మ సర్వేశ్వరి యొక్క మాత, పాపాత్ములమైనడు మా కొరకు ఎప్పుడనో మా మరణ సమయమందును ప్రార్థించండి. ఆమేన్. నిర్మల మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మల మాత, మా కొరకు వేడుకొనండి. నిర్మల మాత. మా కొరకు వేడుకొనండి. ప్రార్థించుదము. మా ప్రభు అయిన సర్వేశ్వర, మీది పరిశుద్ధ కన్య అయిన మరియమాతను ప్రత్యేక విధముగా ఎన్నుకొని జన్మపాపమాల నుండి ఆమెను కాపాడితిరి. మేమిప్పుడు స్వీకరించిన ఈ పరమ ప్రసాదము ద్వారా మా జన్మపాపమనుడి గాయమును మాన్పి మాకు స్వస్థతను దయచేయుము. మా ప్రభు అయిన క్రీస్తు ద్వారా మనం చేయుచున్నాము. ప్రియ దైవ ప్రజలారా, ఈ యొక్క దివ్య బలి పూజను అర్పించి ప్రార్థన చేయడానికి, మీతో పాటు ప్రార్థన చేయడానికి నాకు ఈ అవకాశాన్ని దయచేసినట్లు అటువంటి మన విచారణ గురువు బాలరాజ్ ఫాదర్ గారికి, జీవన ఫాదర్ గారి సహాయ గురువు జీవన ఫాదర్ గారికి, ప్రిన్సిపల్ ఫాదర్ అయినటువంటి సౌజ్య ఫాదర్ గారికి ధన్యవాదాలు తెలియజేస్తూ, మా గురించి ప్రార్థించమని అర్థిస్తూ, మీ గురించి తప్పకుండా ప్రార్థన చేస్తానని హామీ ఇస్తూ ఉన్నాను. ప్రభు మీతో ఉండునుగాక. మీ ఆత్మతోనూ ఉండునుగాక. సర్వశక్తి గల సర్వేశ్వరుడు పితా పుత్ర పవిత్రాత్మందరిని ఆశీర్వదించి కాచి కాపాడునుగాక.
పూజ సమాప్తమైనది. సమాధానంతో వెళ్ళి క్రీస్తు ప్రేమలో సోదర సేవలో జీవించండి. సర్వేశ్వరునికి వందనములు. సుగుణం ఆదర్శమైనది. ఓ మరియా నీ సహనం వర్ణించలేనిది. ఓ మరియా నీ సుగుణం ఆదర్శమైనది. ఓ మరియా నీ సహనం వర్ణించలేనిది. వందనం 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 నీకే మా